మేము విజయవాడ అయిన విషయం మేము మీకు చివరి చెప్పిండు లేదంటే నువ్వు మా అమ్మడి వచ్చింది అంటున్నారు అని చాలా ఎగతాలుగా మాట్లాడినారు. కానీ మీరు ఇక్కడి బయలుదేరింది మొదలు మీరు అక్కడి నుండి ఏం చేసేదల్లా మాకు మొత్తం అంతా మీ వాళ్ళే చెప్తున్నారు. మాకు మేము ఎమ్మడి రావాల్సిన అవసరం లే, మేము అంత కష్టపడాల్సిన అవసరం లే, మీ వాళ్ళే మాకు లీకులు ఇస్తున్నారు. ఆ విషయం తెలుసుకోండి. ప్రతిసారి ఒక నాయకుడు రాజిరెడ్డి సార్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన స్థాయి ఏంది, మీ స్థాయి ఏంది మాట్లాడేది? ఈరోజు కూడా దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళు దానం చేసిన స్కూళ్ళలో చదువుకుంటారు. పాలిటెక్నిక్ కాలేజీలో 720 మంది, ప్రతి సంవత్సరానికి 240 మంది, అటు 3 సంవత్సరాలు 720 మంది, 300 మంది ఐటీ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మీరేం దుష్ప్రచారం చేసినారా? రాజిరెడ్డి సారు శేషరెడ్డి హై స్కూల్ ఫ్లాట్లెస్ అమ్ముకుంటా అని చెప్పుకున్నారా? సిగ్గుందా కొంచెం మీకు? ఈ రోజు కూడా విమర్శించే వాళ్ళు కూడా ప్రతిరోజు గ్రౌండ్లో తిరిగి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. సిగ్గుంటే దాంట్లో పోవురు అసలు మీరు. కొంచెం అర్థం ఉందా? తరతరాలుగా ప్రజలు సేవ చేసే వంశమది. మీరెక్కడ మీరు వాళ్ళు ఎవరైనా సాయం చేశారా? ఈ రోజు కూడా 1000 మంది స్టూడెంట్ చదువుకుంటారంటే ఆయన చదవాలనే. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఐటీఐలో కొన్ని ఏదో పెండింగ్ వర్క్ ఉన్నాయి, చేపించి అక్కడ పంపేయండి. ఇదే పాలిటెక్నిక్ కాలేజీకి 28 కోట్లు శాంతి చేయించాడు, టెండర్ రద్దు అయిపోయింది. సిగ్గుందా మీకు కొంచెమన్నా? పేద విద్యార్థులు చదువుకోవాలని ఈ రోజు ఆయన వాళ్ళ స్థలాలు దానం చేశారు. ఆ విషయం మేము మర్చిపోయారా? లేకపోతే ఏదో చాలా ఎగదాలు మాట్లాడారు, జీవితంలో ఎమ్మెల్యే గారు మీరు కళ అన్నారా? అర్థం ఉండాలా? ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మాట్లాడుతూ అర్థం చేసుకోవాలా? ఏదో నోరుంది కదా అని మాట ఇష్టంగా మాట్లాడడం కాదు. వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది? తరతరాల 100 సంవత్సరాలు వాళ్ళు ఈ రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ కూడా పలానా సొమ్ము తిన్నాడు ఇంతవరకు అనిపించుకోలే. ఈరోజు అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఒక మాట అనేది నిలబడిపోతుంది. ఒక మాట మాట్లాడితే ఎట్లుంటుంది? కాబట్టి ఇవల్ల తెలుసుకొని మళ్ళీ ఒకసారి నోరు జారకుండా మాట్లాడాలని కోరుకుంటున్నాను.